నేను హబీబుర్ రెహమాన్ సంస్థ ఐటీ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ దీనికి రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం నిర్వహించడం ఏమనగా సమాచార హక్కు చట్టం ఏదైతే మనకు ముందు నుంచి నడుస్తూ వస్తుందో ఈ చట్టాల్లో ప్రజలకు చాలా హక్కులను కేటాయించింది, ఏర్పడించింది. అలాగే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలను పారదర్శకంగా జవాబుదారీగా నడిపించాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం. అందులోనే మనకి ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొని వస్తుంది, ఎందుకంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అని చెప్పి చట్టాన్ని చేస్తుంది. ఇందులో సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 ద్వారా సమాచార హక్కు చట్టాన్ని సెక్షన్ 8 సబ్సెక్షన్ జేని సవరణ చేయాలని చెప్పేసి చూస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇంతవరకు మనం ఏదైతే ప్రజా ప్రయోజనాలకు ప్రజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం అయితే ప్రజల నుంచి తీసుకుంటున్నామో, కార్యాలయం నుంచి తీసుకుంటున్నామో అలాంటి సమాచారం కూడా తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 క్లుప్తంగా చెప్తుంది ఏంటంటే ఏదైనా ప్రజా ప్రయోజనాలకు ప్రజా కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తిగత సమాచారం ఏమైనా తిరస్కరించవచ్చు. అలాగే భారతదేశ పార్లమెంటుకు అలాగే రాష్ట్ర శాసనసభలకు ఎలాంటి మనం సమాచారం అయితే అందించగలుగుతామో వాళ్ళకు తిరస్కరించామో అలాంటి సమాచారము ప్రతి పౌరునికి కూడా అందించాలా అనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 అనేది ఉండేది. అయితే వీటినన్నిటి కూడా సవరిస్తూ డిపిడిపి యాక్ట్లోని మనకు సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 ఏమవుతుందంటే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అయినా కూడా ఇవ్వకూడదు అనేసి వాటి అన్నింటినీ తీసి ఈ పాయింట్ని సవరిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఏదైతే ఆ చట్టం యొక్క ప్రజా ప్రయోజనాల ఉద్దేశం ఏదైతే ఉందో, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఉద్దేశం అయితే ఉందో, దేశ పార్లమెంటుకి రాష్ట్ర శాసనసభకి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వవచ్చో అలాంటి సమాచారం ప్రజలకు తిరస్కరించకూడదు అనేది ఏదైతే నిబంధనలు ఉందో వాటిని పూర్తిగా ఎత్తేసేటట్టు అవుతుంది, వాటిని పూర్తిగా నీరు కాల్చినట్టు అవుతుంది. ఆ సంబంధంలో పూర్తిగా ఎలాంటి వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వకూడదు అనేది చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే రేపు మనం ఎవరైనా కూడా ప్రభుత్వాలలో అవినీతి జరుగుతున్నప్పుడు ఆ అవినీతిని ప్రశ్నించాలన్నా కూడా వాటి యొక్క సమాచారం సేకరించాలన్నా కూడా ఎవరైతే అధికారులు ఏదైనా తప్పుదారులో పెడుతూ ఏదైతే అవినీతికి పాల్పడుతుంటారో అలాంటి వాళ్ళ సమాచారం సేకరించాలన్నా కూడా రేపు మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు అన్నప్పుడు మనం ఒక అధికారి యొక్క అవినీతి చేశాడనో అలాంటి సమాచారం బహిరంగపరచాలంటే ఖచ్చితంగా వాటిని తిరస్కరిస్తాం. అలాగే ఈరోజు చూస్తున్నాం మనం ఎక్కడ చూస్తూ మనకు రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, ఇంకో చోట మనకు చేస్తూనే వస్తున్నారు, కాలువలు చేస్తూనే ఉన్నారు. అయితే అవన్నీ కూడా నాణ్యతకరంగా ఉండటం లేదు. అలాంటి సందర్భాలలో మనం మున్సిపాలిటీకి డేటా అడిగామనుకోండి, ఎవరు ఇలాంటి ఏదైతే కాంట్రాక్ట్ చేస్తారో ఆ కాంట్రాక్టర్ యొక్క డేటా ఇవ్వండి, వాళ్ళకి ఎంత వాళ్ళకు డబ్బులు కేటాయించారు, ఎంత వాళ్ళు పనిచేశారు, వాళ్ళ యొక్క బిల్లులు అన్నీ కూడా అడిగామనుకోండి, వీటి ఏదైతే డిపిడిపి యాక్ట్ వాటిని తిరస్కరించే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే రేపు ఎక్కడైనా కూడా మనం ఏదైతే కూడా గవర్నమెంట్కి ఫండ్స్ వస్తున్నటువంటి ఫండ్స్ని ఎక్కడ వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళు ఎలా ఖర్చు చేశారు ఆ అధికారులు అనేది మనం అడిగామనుకోండి, అక్కడ కూడా మనకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్గా మనకు అలాంటి డేటా బయటపడకుండా మనకు ఇవ్వకుండా తిరస్కరిస్తాం. కాబట్టి ఏదైతే మనం ఇంతవరకు ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలని పారదర్శకత జవాబుదారీతనం కోసం తెచ్చినటువంటి ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో వాటిని పూర్తిగా బలహీనపరిచినట్లు అవుతుందని చెప్పేసి మనకు పూర్తిగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ చట్టాన్ని తేవకూడదు, అమల్లో తేకూడదు, ఈ చట్టాన్ని పూర్తిగా తిరస్కరించాలా, వీటిని అమలు చేయకూడదు, పూర్తిగా ఈ సబ్సెక్షన్ ఏదైతే సెక్షన్ 44 సబ్సెక్షన్ డిపిడిపి యాక్ట్ వాటిని అమలు చేయకూడదు అని పూర్తిగా విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం సమాచార హక్కు చట్టం అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఎల్లవేళలా అనుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ అలాంటి హక్కుని మనం ఈరోజు హరిస్తున్నాం. కాబట్టి వాటిని యథాతథిక సమాచార హక్కు చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి వాటిని అలాంటి బలహీనపరిచే చేయకూడదని చెప్పేసి మనకు ఈరోజు అందరికీ తెలియజేస్తాం.